హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఊరిలో ఒక వ్యక్తి గొయ్యి తవ్వుతూ ఉంటాడు. మరో వ్యక్తి వచ్చి ఆ గొయ్యి పూడుస్తూ ఉంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి మరొక గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చి గొయ్యి పూడుస్తూ ఉంటాడు. ఇదంతా గమనించిన మరో వ్యక్తికి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక వెళ్ళి, మీరు ఏం చేస్తున్నారని అడుగుతాడు. మేము మొక్కలు నాటడానికి వచ్చాము, గొయ్యి తవ్వే పని నాది, పూడ్చే పని తనది అని చెప్తాడు. మరి మొక్కలు ఏవి అని అడిగితే, ఈరోజు మొక్కలు నాటే వ్యక్తి రాలేదు అని చెప్తాడు. ఓకే, మొక్కలు నాటే వ్యక్తి రాకపోతే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మొక్క పెట్టచ్చు కదా అంటే, మాకేం అవసరం, అది మా పని కాదు కదా, గొయ్యి తవ్వే పని నాది, నా పని నేను చేశాను, గొయ్యి పూడ్చే పని తనది, తన పని తను చేశాడు అంటాడు. ఇప్పుడు వీరు చేసిన పని మొత్తం వ్యర్థమే తప్ప ఏమైనా అర్థం ఉందా? లేదు. అలానే మనం కూడా మన జీవితంలో ఎవరైనా మనకి ఏదైనా పని చెప్తే, ఇది నా పని కాదు, ఇది నా బాధ్యత కాదు, నేను ఎందుకు చేయాలి అంటున్నామా? అది ఎంత మాత్రం మంచిది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేస్తాడు, సోమరి తనను పని పెట్టుకున్న వారికి కంటికి నలత వంటివాడు, పంటికి పులుసు వంటివాడు అని. అంటే మన కంట్లో ఏదైనా నలత ఉంటే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అలానే మనం ఏదైనా తింటుంటే పండ్లు పులుసు ఎక్కుతుంటే చాలా కష్టంగా ఉంటుంది. సోమరిని ఎవరైతే పనికి పెట్టుకుంటారో వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుందంట. కాబట్టి ఎప్పుడు కూడా మన చేతికి ఏదైనా పని ఎవరైనా అప్పగిస్తే అది మన శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా చేద్దాం.